రైట్ గా డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ఏర్పాటు చేసిన సినీ అవార్డుల కార్యక్రమం ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కార్యక్రమం ఇవాళ హైటెక్ సిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేకపోవడం పట్ల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తమైంది. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఎక్స్ పోస్టులో ఈ విషయాన్ని ఖండిస్తూ ప్రజా గాయకుడు గద్దర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందన్నారు. ఇక గద్దర్ పేరిట ఇచ్చే అవార్డుల ఆహ్వాన పత్రికలో ఆయన ఫోటో లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అవార్డుల ప్రధానోత్సవంలో గద్దర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి గౌరవించాలని పేర్కొన్నారు. ఇలాంటి సెంటిమెంట్ ను ఇతర ఎక్స్ యూజర్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకరు పులిహోరలో పులి ఉండదు, గద్దర్ అవార్డుల్లో గద్దర్ ఫోటో ఉండదు అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సినిమాటోగ్రఫీ శాఖ అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటోను జోడించి కార్యక్రమ వేదికపై ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ చర్యలు ప్రజల నుండి వచ్చిన ఒత్తిడి ఫలితంగా చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక గద్దర్ అవార్డులను ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు విడుదలైన తెలుగు, ఉర్దూ చిత్రాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అందజేయనుంది. 2024 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతారని సమాచారం.